టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీలో ఏఐ టెక్నాలజీ అమలు సాధ్యాసాధ్యాలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది. టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ దీన్ని పరిశీలిస్తామన్న హైకోర్టు విచారణను రేపటికి వేసింది వాయిదా. గత విచారణలో టీటీడీలో ఏఐ వాడుకలోకి తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. పరకామణి చోరీ కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై కూడా హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని సిఐడి ఏసీబీలకు సూచించింది. టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీలో ఏఐ టెక్నాలజీ అమలు సాధ్యాసాధ్యాలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్. దీన్ని పరిశీలిస్తామన్న హైకోర్టు విచారణను రేపటికి వేసింది వాయిదా. గత విచారణలో టీటీడీలో ఏఐ వాడుకలోకి తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. పరకామణి చోరీ కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై కూడా హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని సిఐడి ఏసీబీలకు సూచించింది. టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే ఏఐ టెక్నాలజీ టీటీడీలో వినియోగించడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. గత విచారణలో టీటీడీలో ఏఐ వాడుకలోకి తేవాలని హైకోర్టు అభిప్రాయపడ్డ నేపథ్యంలో టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ ఈ మేరకు ఒక నివేదికను సమర్పించింది. ఇక పరకామణి చోరీ కేసుకు సంబంధించి మరో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించాలని సిఐడి ఏసీబీలకు హైకోర్టు ఆదేశించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఈరోజు రెండు అంశాలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి ఉంది టీటీడీకి సంబంధించి. సో అప్డేట్స్ ఏంటి? టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీలో ఏవన్ టెక్నాలజీ అమలు సాధ్యాసాధ్యాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీకి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చింది. అలాగే పరిశీలిస్తామని రేపటికి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. అలాగే పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అంశం మీద కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని సిఐడి ఏసీబీలకు హైకోర్టు సూచనలు ఇచ్చింది. గతంలో విచారణలో టీటీడీకి సంబంధించి ఏవన్ వాడుకలోనికి తీసుకురావాలనేటువంటి అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. దీని మీద అధ్యయనం చేసి సలహాలు సూచనలు ఇవ్వాలని టీటీడీని హైకోర్టు కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికకు సంబంధించి హైకోర్టుకు టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ అందజేయడం జరిగింది. దీని మీద హైకోర్టు పరిశీలన చేస్తుంది. సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయన్న దాని మీద కూడా విచారణ జరుగుతుంది. వాటన్నిటి తర్వాత హైకోర్టు ఏదైతే కనుక ఆదేశాలు ఇస్తుందో ఆ ప్రకారం నిర్ణయించే అవకాశం ఉంది. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.